చీల్చడం ద్వారా గెలవాలనుకున్నారు, విడిగా పోటీ చేయించి. కానీ వర్కౌట్ కాల, దెబ్బతింటారు. కలిసి పోటీ చేస్తే సాధ్యమే. కాబట్టి కలిసి పోటీ చేయడం ద్వారా అధికారాన్ని కొనసాగిద్దామన్నది చంద్రబాబు గారి ప్లానింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాయింట్తో ఉన్నారు. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే తనే 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యి ఉన్నారు కాబట్టి ఆయనకి నమ్మకం లేదు. స్టిల్ నో ఒంటరిగా పోటీ చేసి గెలవగలవన్నటువంటి. కాబట్టి ఆయన ప్రాబ్లం అది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీని మేము బలవంతంగా తెచ్చుకోగలం, వాళ్ళ అవసరం రీత్యా అన్నటువంటిది వీళ్ళ నమ్మకం. అదే ఇప్పుడు జరుగుతున్నది. సార్, భవిష్యత్ రాజకీయాలను మేమే శాసిస్తాం, పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మేమిద్దరమే అనే సంకేతం ఏమన్నా ఇచ్చారా లోకేష్ గారు తాజాగా? బేసిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తప్పించి ఇంకెవరు లేరు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. ఇదివరకు కేసీఆర్ అదే అనేవాడు, ఇంకా అసలు కాంగ్రెస్కి ఏమీ లేదు, బీజేపీకి ఏం లేదు, మొత్తం మేమే అని. అట్లాగే ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గారు అంటారు మమ్మల్ని మించి ఇంకెవరు లేరు అన్నటువంటిది. బేసిక్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అనలేదా 30 ఏళ్ళు నేనే అధికారం అన్నటువంటిది. అదొక ఆశ అంతే. ఆశ నడిపిస్తుంది రేపటి కార్యకర్తలను కూడా నడిపిస్తుంది. ఇప్పుడు వెనకాల వచ్చే కార్యకర్తలు పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు లేదు లేదు జగనే రాడు నేనే ఉంటాను, మేమే ఉంటాము, మీరు వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట. అది అంతకు మించి ఇంకేం అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఉన్న అంతరాలను తొలగించుకోవాల్సిన బాధ్యత ఏమన్నా ఉన్నా ఇప్పుడు లోకేష్ గారి మీద పడిందా? అందుకే ఈ వ్యాఖ్యల. అది ఎవరు తొలగించలేరండి. అంతరం అనేటటువంటి దాన్ని ఏర్పాటయ్యేది పైన నాయకులు కాదు, కింద స్థాయిలో. ఇప్పుడు పై స్థాయిలోది వీళ్ళు లైట్గా తీసుకునేవి తేడా వచ్చిన రోజు చర్చలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తన నోటితో, అంటే ఇక్కడ నువ్వు కూటమి అన్నావు, చంద్రబాబు గారు ఏదన్నా జరిగి తీరుతుంది కదా,